హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడు మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. చూస్తూ ఉండండి. ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచాను అనమాట. ప్రజెంట్ మియాపూర్ నుండి వచ్చిన నెక్స్ట్ డే ఈ వీడియో. మార్నింగ్ అయితే లేచి అలా వీడియో తీశాను. మా కార్తీక్ అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు, ఇంకా లెగలేదు. ప్రజెంట్ అయితే మా అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇల్లంతా అయితే తుడుస్తున్నాను అనమాట. మా చెల్లి ఉండేటప్పుడు అయితే మా చెల్లె క్లీన్ చేసుకుంటుండే. ఇప్పుడు నేనే చేయాలి. మా చెల్లి ఉండేటప్పుడు అయితే ఏ పని చేసేదాన్ని కాదు, తినడం అలా పడుకోవడమే. తను లేదు కదా, ఇప్పుడు నేనైతే హెల్ప్ చేయాల్సి వస్తుంది అనమాట అమ్మకి. సో మా కార్తీక్ గడికి అయితే దోశ అయితే ఇచ్చాను. దోశ అయితే తింటున్నాడు ప్రజెంట్. ఇప్పుడు దోశ తినడానికి చాలా అల్లరి చేశాడు. ఇంకా వీడికి దోశ వేసి ఇచ్చాను తినమని, కానీ తినకుండా అల్లరి చేస్తున్నాడు అనమాట. వీడికి చట్నీ వేసి ఇస్తే చట్నీ వద్దంట, చక్కెరతో తింటాననేసి అని అల్లరి చేస్తున్నాడు. సో వీడికైతే ఇప్పుడు నేను దోశ తినిపిస్తాను ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి మా నాన్నకు మా కార్తీక్ గడికి అసలు పడట్లేదు, ఎందుకంటే టీవీ రిమోట్ కోసమని ఇద్దరు గొడవ ఆడుకుంటుంటారు అనమాట. చూడండి ఇప్పుడు ఎట్లా ఫైటింగ్ అవుతుంది వీళ్ళిద్దరికైతే అస్సలు పడదండి. ఏయ్, ఏం రా మా నాన్న కొడతా నువ్వు? ఏయ్, వైరుతో కొట్టమంటే నీకు తోలు తీస్తాను. ఏయ్, నీకు తన్నలా నేను పిచ్చటి. మా నాన్న వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నారనమాట. మా చెల్లి ఉండేటప్పుడు తనే చేస్తుండే అది కూడా. సో సండే రోజు అనమాట ఈ వీడియో, సండే లాగ్ ఇది. నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వాటి కోసమని అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక వెజిటేబుల్ బిర్యానీ అంటే ఇంకా అట్లానే ఉంటుంది కదా. సో అంతా పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి ఇంకా డీమార్ట్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను అనమాట. అక్కడ ఏమైనా తీసేసుకుందాము, ఇంకెక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ వచ్చి, అందుకని ఇంకా డీమార్ట్కే వెళ్దామని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. ఇంకా పిల్లల స్కూల్ కోసమని లంచ్ బ్యాగ్ అండ్ లంచ్ బాక్స్, స్కూల్ బ్యాగ్స్, జామెంట్రీ బాక్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను ఐటమ్స్ అయితే. ఇంకా మా కార్తీక్ గడు అయితే పట్టుకొని అయితే తెగ తిరిగేస్తున్నాడు. వైట్ కలర్ టాప్ కూడా చూసాను, చాలా బాగుంది. మా కార్తీక్ గడు మోస్తున్నాడు చూడండి, కష్టపడి మోస్తున్నాడు. పెట్ట పైకెత్తు. ఇట్లానే కదా, ఇట్లే కదా వచ్చాం. అవునరా కార్తీక్, వీడు ఎప్పుడు కార్లే చూస్తాడు, ఇంకేం చూడాడు వీడు. నాకైతే బాగా ఆకలిస్తుండే, ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. సో అందుకని టైం అయింది కదా. ఇంకా మా అమ్మ చేసిన మటన్ కూడా తినాలి కదా. అమ్మ చేసిందంటే నాకు చాలా ఇష్టము. ఇంకా మటను ఇంకా రాగానే ఇంకా బిర్యానీ వేసుకొని మటన్ వేసుకొని కూర్చొని తింటున్నాను అనమాట. మటన్ అయితే అసలు ఫస్ట్లో అయితే అస్సలు తినేదాన్ని కాదు. డెలివరీ అయిన నుంచి బాగా పెట్టారు, దానివల్ల అలాగ అలవాటు అయిపోయింది. కానీ ఫస్ట్లో అయితే దాని స్మెల్ కూడా పడేది కాదు. సో ఇప్పుడు అమ్మ చేసింది అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మ చేస్తే మాత్రం తింటాను. కార్తీక్ గడికి తినరంటే ఇంకా వాళ్ళ తాతయ్యతోనైతే ఫైటింగ్ చేస్తున్నాడు. ఇంకొన్ను వాళ్ళ ఫైటింగ్ అయితే ఇంకా అవ్వదనమాట. ఎప్పుడు రోజంతా అదే పని ఇంకా వాళ్ళిద్దరికొన్ను. సో నాకు కూడా చాలా సర్దుకోవాలి. ఇంకా అమ్మ వాళ్ళు కూడా సర్ది పెట్టారు చూడండి, సైడ్లో బ్యాగ్, బాక్స్, అప్పుడాలన్నీ ప్యాక్ చేసి పెట్టారనమాట. సో నేనైతే బ్యాగ్ ఇంకా సర్దుకోలేదు. ఇంకా బ్యాగ్ అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు తెచ్చిన సామాన్లు కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంకా తిన్నాక ఆ డ్యూటీ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాగ్లు అయితే సర్దుకున్నాను. బ్యాగ్లు అనేది సర్దడం అయిపోయింది. మేమైతే 5 o'clock అయితే డెలివరీ నుంచి అయితే బయలుదేరుతామన్నమాట. సో బ్యాగ్లు అయితే ఫుల్, లగేజ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. వచ్చేసి ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. వెళ్ళాను కదా అప్పుడైతే ఇది తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇది గ్లాస్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మా కార్తీక్ గారి స్కూల్ కోసమని బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. అందులో కూడా బెడ్షీట్లు పెట్టేశాను. ఇంటికైతే చుట్టాలు వచ్చారనమాట. మైసూర్లో ఉంటారు కదా, యోచన, బుజ్జి అనేసి మాతో పాటు కలిసి ఉంటారు కదా, వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నయ్య వచ్చారనమాట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప.
సో వాళ్ళతో అలా మాట్లాడుతున్నాము. వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యానమాట. యోచి కోసమని పచ్చళ్ళు బిస్కెట్స్ అన్నీ పంపించారు. సో నేనైతే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తామన్నమాట. అమ్మ కూడా వస్తుంది, అమ్మ నాన్న కూడా స్టేషన్కి వస్తారు, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా అందుకని. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి. ఇంకా అమ్మ వాళ్ళకి వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా. మా చెల్లి ఉండేటప్పుడు ఈ మాల్కి వచ్చామన్నమాట మూవీ చూడడానికి. ఈ మాల్ ఎప్పుడు చూసినా తనే గుర్తొస్తుంది. సో ఇందులో అయితే మూవీ చూసాం మేము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. అలాగా టిఫిన్ తీసుకుందామని చెప్తే ఇంకా అలా టిఫిన్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మా అమ్మేమో నేను అలా వస్తానని చెప్పేసి అన్నది. నేను మెట్లెక్కి నేను వెళ్ళిపోతానులే, అంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి మెట్లెక్కి అయితే నేను వచ్చేసాను. సో మా కార్తిక్ గడ అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు అనమాట. మేమైతే టిఫిన్ తీసుకోవడానికని వెళ్ళామన్నమాట. వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టేసి లగేజ్ పెట్టేసి, సో ట్రైన్ పెట్టేశారు, ట్రైన్ వచ్చేసింది అని చెప్పేసి అరుస్తున్నాడు వాడు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము, ఇంకా లగేజ్ అంతా పెడుతున్నాము. కింద పెట్టిరా కార్తీ, తల మీద ఎట్టుకైతే ఏడ కూరుకోమ్మా, మళ్ళీ రామేట మేము ఎందుకు ఏడుస్తాను చెప్తాను. మా అమ్మ స్టార్ట్ చేసింది. మళ్ళీ వస్తాంలే అమ్మా. నాన్న అమ్మకు నువ్వు కానీ ఏమన్నావంటే బాగుండదు, తిట్టుకోకండి. ఎందుకు ఏడుస్తాను అమ్మా? రోజు నీకు నీ ఫోన్ అక్కడ వదిలేను, తెచ్చుకోలేపను. మా చిన్నకు చెప్తారు కొరియర్ చేయమని. ఇచ్చి నన్ను అమ్మమ్మకి ఇచ్చాను నాన్న. నేను బాత్రూమ్కి వెళ్ళి ఎందుకు వచ్చావు? ఈసారి బయటి రాదు మరి అవుతుందా? నీదే నీదే ఏట్రా బెక్కుతాను, ఏట అందాం అనుకున్నాడు. ఒరే మీ పండ నీకు ఫోన్ చేసినావా? సరే ఫోన్ లాగే. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ దగ్గర ఏడుస్తే ఇంకొంచెం ఏడుస్తుందని చెప్పేసి నేనైతే ఏమి ఏడవలేదు. అమ్మ వెళ్ళిపోయినాకైతే చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించి ఇంకా కలర్ నీళ్ళు వచ్చేసాయి. కానీ ఇంకా తప్పదు కదా. ఇక్కడ ఎందుకు వీడియో తీసానంటే ఇక్కడ చూడండి ఎన్ని ఎలకలు ఉన్నాయో, చాలా ఎలకలు ఉన్నాయన్నమాట. సో మా కార్తిక్ గడు వాటిని చూసేసి అమ్మ ఎలకలు చూడ ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇంకా అలా జస్ట్ వీడియో తీశాను. కార్తిక్ పడుకోరా అని చెప్తే చూస్తున్నాడు మా కార్తిక్. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ టైంలో అలా వీడియో తీశాను. ఇంకా నైట్ కదా మేము ట్రైన్ ఎక్కింది. సో మార్నింగ్ అయ్యాక మళ్ళీ వీడియో తీశాను అనమాట. సో మేమైతే మైసూర్ దగ్గరలో ఉన్నామండి. ఇంకా వెళ్తూ ఉన్నాము. బెంగళూరు నుంచి అయితే వెళ్తున్నాము. మైసూర్కు బెంగళూరుకి మధ్యలో ఉన్నామన్నమాట ప్రజెంట్. ఇంకా మా హస్బెండ్ అయితే స్టేషన్కి అయితే వచ్చారు, మా కోసం అని వెయిట్ చేస్తున్నారనమాట. వచ్చి చూడండి ఎంత పచ్చగా ఉందో, మైసూర్ మొత్తం ఉన్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుందండి మైసూర్లో మాత్రం. నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ ప్లేస్ అంటే. సో మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా కార్తిక్ గడు ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాడనమాట. వాళ్ళ నాన్న కలుస్తానని చెప్పేసి చాలా రోజుల తర్వాత.
కలుస్తానని చెప్పేసి. ఇంకా సాత్విక్ గడు కూడా మిస్ అయ్యాం కదా మేము చాలా వరకు. ఇంక వచ్చేసారు చూడండి. ఇంక మా కార్తిక్ గడు అయితే లగేజ్ దించేస్తున్నాడు తీసుకొని. ఇంకా మా సాత్విక్ గడు వచ్చి పట్టేశాడు. ఇంకా నాకు ఎలా ఉండిపోయాడు ఏమో అనిపించింది. ఇంకా వాళ్ళ నాన్న దగ్గర ఉండిపోయాడు అనమాట. నీకు ఇష్టం కదా అవి బిస్కెట్స్ అంటే. బ్యాగ్ మంట కూడా ఇవ్వట్లేదు నేను పట్టుకుంటాను వదిలేసే వద్దు. ఇంకా స్టేషన్ దగ్గర నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము. కార్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా వెళ్తున్నాము. మా సాత్విక్ అయితే నాకు అస్సలు వదలట్లేదు. ఇంకా నా దగ్గరే కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా చాలా రోజులు అయింది కదా వాడికి వదిలేసి. వాడు ఉండడం ఇంకా గ్రేట్ అయిన ఉండిపోయాడు వాళ్ళ నాన్న దగ్గర. నా దగ్గర కంటే వాళ్ళ నాన్న దగ్గర ఎక్కువ ఉంటాడు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట వాళ్ళ నాన్న దగ్గర. సో అందుకని ఉండిపోయాడు. ఇంకా బయటనే టిఫిన్ చేసేసి అలాగే ఇంటికైతే వెళ్ళిపోతాము. వీళ్ళైతే దోశ ఆర్డర్ చెప్పారు. పెద్ద దోశ ఇచ్చారనమాట వాళ్ళకి. సగం తిని సగం వదిలేశారు. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. బాయ్.